ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొనిదల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆమె తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి తలనీలాలను సమర్పించారు. తొలుత శ్రీ వరాహ స్వామివారి దర్శనానికి వెళ్లారు అన్నా కొనిదల. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తర్వాత పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితో పాటు తలనీలాలు సమర్పించారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొనిదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడంతో శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు తిరుమల వచ్చిన అన్నా లెజినోవా ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించారు. ఆదివారం సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలకు వచ్చారు. టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్పై సంతకం చేసిన ఆమె వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారికి మొక్కుగా తలనీలాలు సమర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఆలయ సాంప్రదాయంలో పాటిస్తూ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న సమయం నుంచి ప్రతి అడుగులోనూ అన్నా లెజినోవా టీటీడీ సంప్రదాయాలను పూర్తిగా అనుసరించారు. దేవుడికి హారతి ఇచ్చారు. కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకున్నారు. సింగపూర్లో తమ కుమారుడు గాయపడి కోలుకోవటంతో తిరుమలకు వచ్చి మొక్కు తీర్చుకోవాలని అన్నా లెజినోవా నిర్ణయించి ఈ మేరకు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడికి చికిత్స పూర్తి కావటంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నెల 8న సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్న కుమారుడు మార్క్ శంకర్ కాలికి చేతులకు గాయాలు కావడంతో ఆయన సింగపూర్కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి కేకే మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు వైద్యం అందించారు. ప్రధాని మోదీ పవన్తో ఫోన్లో మాట్లాడి ఘటన గురించి తెలుసుకోవడంతో పాటు సింగపూర్లోని భారత హై కమిషనర్తో మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ వెల్లడించారు. తన కుమారుడి క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట సమయంలో సందేశాలు, ప్రార్థనలు ఎంతో ధైర్యం ఇచ్చాయని పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి అన్నా లెజినోవా టీటీడీ ఎస్వి అన్నదానం ట్రస్టుకు భారీ విరాళం అందించారు. నేటి మధ్యాహ్నం అన్న వితరణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పేరుతో 17 లక్షల చెక్కును అధికారులకు అందజేశారు. దీంతో ఆమెను ప్రశంసిస్తూ జనసేన నేతలు, మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వివాహానికి ముందు అన్న లెజినోవా క్రిస్టియన్ అయినప్పటికీ పవన్ సతీమణిగా మారిన తర్వాత ఆమె హిందూ ధర్మాన్ని పాటిస్తూ పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పలుమార్లు పవన్ కళ్యాణ్ వెంట దైవదర్శనానికి కూడా వెళ్లారు. రీసెంట్ గానే కుంభమేళాలో పవన్ తో కలిసి పవిత్ర స్నానం కూడా ఆచరించారు. ఇప్పుడు తిరుమలకు వచ్చి సాధారణ భక్తురాలిగానే తలనీలాలు సమర్పించడం, డిక్లరేషన్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో వివాదం నడుస్తోంది. క్రిస్టియన్ అయిన ఆమెతో బలవంతంగా కావాలనే ఇలా చేయిస్తున్నారని కొందరు రాద్ధాంతం చేస్తుంటే పవన్ అభిమానులు, జనసైనికులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.